మాకు ఇక్కడ తాగడానికి తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఈ చవిచారం లేని ఆహారం మేము తినలేకపోతున్నాం. అంటే ఈ ప్రయాణంలో కష్టాలు వచ్చేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది? విసుగు పుడుతుంది. మళ్ళీ ఏం గుర్తొస్తుంది చెప్పాలా? ఐగుప్తు గుర్తొస్తుంది. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ ప్రయాణంలో ఉన్న జీవితం మాకు బాగోలేదు. ఏది బాగుంది? ఐగుప్తులో దాస్యంలో ఉన్న ఆ రోజులే మాకు నచ్చాయి. ఇప్పుడు సాధారణంగా మనకు కూడా కొన్ని కొన్ని మాటలు అప్పుడప్పుడు మనం వింటుంటాం. చాలామంది మాట్లాడుతుంటారు. దేవునిలోకి వచ్చాం కానండి, ఎక్కడ కష్టాలు అక్కడే ఉన్నాయి. ముందే మా జీవితం చాలా బాగుంది. అప్పట్లో మేము చాలా బాగా బతికేవాళ్ళం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా కష్టాలు వచ్చేసాయి, చాలా ఇబ్బందులు వచ్చేసాయి అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఈ మాట తీరు దేనికి దగ్గరకు ఉంది చెప్పండి? దేనికి దగ్గరకు ఉంది? వీళ్ళు మాట్లాడిన మాట తిరిగి దగ్గరకు ఉంటుంది. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడే మా జీవితం బాగుంది, ఈ ప్రయాణం మాకు నచ్చలేదు. ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు వచ్చేసాయి, ఈ ప్రయాణంలో చాలా బాధలు వచ్చేసాయి. వీళ్ళకి ఏ ఆలోచన రావాలో తెలుసా? ఈ ప్రయాణం కోసం మాత్రమే వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. చూడాల్సింది గమ్యం. ఒకానొక రోజు మేము కానానుకు చేరతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా జీవితం అద్భుతంగా మారబోతుంది, దేవుడు వాగ్దానం చేశాడు అని దానికోసం చూడటం మానేసి దేనికోసం చూస్తున్నారు? ఈ ప్రయాణం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ ప్రయాణంలో మాకు తిండి లేదు, ఈ ప్రయాణంలో మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఈ ప్రయాణంలో మాకు సరైన సౌకర్యాలు లేవు, మాకు మాంసం లేదని ఏడిచారట వాళ్ళు. అర్థమవుతుందా? ఈ ప్రయాణం బాగోలేదు, మాకు నచ్చలేదు. ఈ ప్రయాణం ప్రయాణం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? కొద్ది రోజులే కదా. ప్రయాణం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. గమ్యానికి చేరిన తర్వాత చాలా జీవితం ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాలి, మనం కూడా ఎక్కడున్నాం చెప్పండి? ప్రయాణంలో ఉన్నాం కదా. ప్రయాణంలో కొన్ని కష్టాలు వస్తాయి, ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణంలో అన్ని సౌకర్యంగా ఉండవు. ఇప్పుడు మీరు బస్సు ఎక్కి వెళ్తున్నారు అనుకోండి, అన్నీ మనకు నచ్చినట్టు ఉంటాయా? మనకు నచ్చిన వాళ్ళే పక్కన కూర్చుంటారా? లేదు. ప్రయాణం అంత సౌకర్యంగా ఉండదు. ప్రయాణం దాటిన తర్వాత ఒక గమ్యానికి చేరిన తర్వాత అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఆలోచించాల్సింది దేనికోసం చెప్పండి? కానాను భూభాగం కోసం ఆలోచించాలి. మనం కూడా ఈ ప్రయాణం కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం. మాకు అది లేదు, ఇది లేదు, అలా లేదు, ఇలా లేదు, సరైన సౌకర్యాలు లేవని వీటి కోసమే ఆలోచిస్తున్నాం. ఒక్కసారి గమనించండి, మన ఆలోచనలు ఎక్కడ ఉండకూడదు. మన ఆలోచనలు ఎప్పుడు గమ్యం మీద ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు గమ్యం మీద మాత్రమే ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ తిరుగుతాయంటే ఇదిగో ఇక్కడ మాత్రమే తిరుగుతాయి.